అందరికి నమస్కారం. సెప్టెంబర్ 4 నా గారాల ముద్దుల కుమార్తెైనటువంటి రాబియా అంజు పుట్టినరోజు ఘనంగా ఉండాలా, 10 మంది మదిలో నిలిచిపోవాలని చెప్పి ఒక గొప్ప సంకల్పం. నా సొంతూరు, ఆ సొంతూరులో ఒక మంచి సేవా కార్యక్రమం చేపట్టాలని చెప్పి మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈసీ కంటి హాస్పిటల్లో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. కలిచర్ల పరిసర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతోమంది అవ్వాతాతలు ముందుకు వచ్చి క్యాంప్ని విజయవంతం చేయడం, ఇందుకు సహకరించినటువంటి ముఖ్యంగా జిల్లా పరిషత్ తెలుగు హై స్కూల్ హెచ్ఎం మేడం గారికి, రజనీ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి హెల్పింగ్ మైండ్స్ బృందానికి, జెడ్పీ హై స్కూల్ అధ్యాపక బృందానికి కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హెల్పింగ్ మైండ్స్ 13 ఏళ్ల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే ఒకవైపు రక్తదాన సేవలు, మరోవైపు అనాథలు ఎవరైనా చనిపోయిన ఫుడ్ బ్యాంక్ సేవలు, శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, ఇట్లా ఎన్నో ఈ కంటి వైద్య శిబిరం నిర్వహించడం అనేది మనం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కంటి చూపు ఎంతో చాలా గొప్పది. మన అవయవాల్లో ఆ కంటి చూపుని, ఆ పొరని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రస్తుత కాలంలో ఎంతోమంది ఈ మొబైల్స్ కానీ లేదంటే పౌష్టికాహార లోపం వల్ల చాలామందిలో ఈ కంటి చూపు వస్తుంది. ఇక్కడ చూస్తే కన్నా 70-80 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళ పెద్దవారు వస్తున్నారు. కానీ చిన్నపిల్లల్లో కూడా ఇప్పటికి కూడా ఈ కంటి చూపు మందగిచ్చే సమస్యలు వస్తున్నాయి. దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లలకి ఈ మొబైల్ పక్కన పెట్టడానికి ప్లస్ ఓ మంచి తరహాలో వెళ్ళడానికి కృషి చేయాలి. చాలా చేయండి. ఆసుపత్రి వారు దాదాపు 30 మంది అర్హులైన కంటే ఉచిత కంటి ఆపరేషన్లకి, వాళ్ళకి బీపీ చెకప్ కానీ, షుగర్ ఇది కానీ, వాళ్ళతో మాట్లాడడం ఇది కానీ అంతా చక్కగా ఉంది. ఏదన్నా చిన్న తప్పులు ఉంటే పెద్దలు క్షమించాలి. ఇదే కల్చర్లో ఇంకా కార్యక్రమాలు చేయడానికి మా వంతు కృషి చేస్తాం. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.